హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అబ్బి అఫీషియల్. ఈరోజు వచ్చేసి మేము బాయ్స్ అందరం మా క్లాస్ ఫ్రెండ్స్ ఎన్ని రోజుల తర్వాత ఈరోజు బయటికి వెళ్తున్నాం నైట్ అవుట్ కి. మా బాయ్స్ నైట్ అవుట్ ఎట్లుంటుందో చూపిస్తా, ప్లస్ ఎవరెవరు వస్తురో చూపిస్తా. చూడండి గైస్. ఓ వీడు 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 ఓ వీడు మేమందరం అయితే ఇప్పుడైతే నైట్ అవుట్ పోతున్నాం. నైట్ అవుట్ ఎట్లయితుందో ఏందో కదా మాకైతే తెలియదు. చార్మినార్, ట్యాంక్ బండ్, ఇంకా చలో గైస్, మేమైతే ఇప్పుడు పోతున్నాం. చూడండి ఎట్లయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు, మొత్తం బ్లాగ్ చూడండి. చలో రైట్ పోదాం. గైస్ మేమైతే పోతున్నాం గైస్. నేనైతే ఒక్క చేత నడపాల్సి వస్తుంది. కావాలా టీచర్ సీమంటే చేస్తున్నారు చక్కగా. ఇదొక బండి నాది, అది కూడా ఇదొక బండి, ఇదొక బండి, నేను ఇదొక బండి. మా బండి వచ్చేసి ఏ బండి తెలుసా గైస్? డ్యూక్. డ్యూక్ పైన పోతున్నాం. మనతోని చూడండి గైస్, ముందు బిల్డింగ్ వచ్చిన టోపీ ఎగిరిపోతుంది. చలో రైట్ బాయ్, మనం ఆడ పోయి కంటిన్యూ చేస్తాం గైస్. బాయ్. ఫైనల్లీ మేమైతే చార్మినార్కి వచ్చేసినాం. చూడండి గైస్ చార్మినార్ ఎట్లుంది. ఏమన్నారా? లైఫ్ లో ఫస్ట్ టైం రాలేనురా నేను. అమ్మ నువ్వు రాన్బి రాలేవురా. అన్నిసార్లు నేను అన్నిసార్లు వచ్చిన. అర్థమవుతుందా బిడ్డే? వద్దురా బిడ్డే. వానికి అభియానికి వాడు ఫస్ట్ టైం వస్తున్నాయేమో చార్మినార్ కంటే. వాడు చెడ్డి కూడా వేసుకోలేదు, అప్పటి నుంచి వస్తున్నానే నీడికి. అరే పట్టుకోరా, అది పట్టుకోరా. అన్నట్టుండేరా అది. మరి మేమైతే మేము ఛాయ్ తాగడానికి చార్మినార్ వచ్చినాం. ఎట్లుంటది మనతో? స్క్రాచ్ ఉంటుంది మనతో. చలో రైట్, మళ్ళీ చూపిస్తా. చార్మినార్ చూపిస్తాను అందరికి. చెప్పండి రా, 700 చెప్పు. జాబ్ లో దాని మళ్ళీ వేసుకుంటారా? మా కంటే ఇది కావాలండి. చిన్న పిల్లలు ఆడే గేమ్ చూస్తుండ్రు. ఇంకా చిన్న పిల్లలు అది చూడు ఎట్లా ఎగురుతుంది. చిన్న పిల్లలు ఆటలు ఆడు అడుగుతుంది. కంపలంటే సింగిల్ వాళ్ళకి అడగచ్చు. నేను వీడి సేమ్ బ్యాచ్ గైస్. ఎందుకంటే వీడి నేను లవ్ అనే సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయినాం. నేను నిజంగా చెప్పాలా గైస్, నేను వీడు సేమ్ బ్యాచ్. ఎందుకంటే లవ్ అనే సబ్జెక్ట్ లో ఇద్దరం ఫెయిల్ అయిపోయినాం. పోలీసు వాళ్ళు వచ్చేసారు. దరిద్రం పోలరా నాయన, ఇప్పుడే వచ్చినాం కదా నాయన మేము. అరే నడరా చాయ్ తాగేసి ఎట్లా మా వాళ్ళంతా గుంపు హోటల్లో బిజీలో ఉన్నారు. నడరా, అరే పోదాం దా, చాయ్ తాగేసేద్దాం. అరే చాయ్ పీకే చలో పని. నడరా. బాగుంది నడుము ఇరిగిందంట. ఏడేమిరా దిక్కురా కనిపిస్తలేమింది. ఏంద్రా రేపటి నుంచి చాయ్ ముట్టాలంట. 25. అరే మా ఇంట్లో 10 రూపాయలు ఇస్తే అన్నకు చాయ్ వస్తుంది అయ్యా. कैसे लोग रहते हैं यार यहाँ पर. చాయ్ మంచిగా బాగుంది. ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? ఒకటి డేట్ ఇస్తాడు.
ఇందాక 14 15 అన్నా నేను. సరే రా విన్నాడు రారే ఎప్పుడు రా 15 రా అలాగా రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే ఎప్పుడు రా జనవరి 20. అదేండి రిపబ్లిక్ డే ఎప్పుడు నవంబర్ 2. నాకు తెలియదు ఏంది ఆగస్టు 14th ఇండిపెండెన్స్ డే. ఆగస్ట్ 14 15 అని చెప్పిన నేను 14 డే 15 చెప్పిన. నాకు ఫిబ్రవరి 13 అవి ఏం తెలియదు మనకు. ఓన్లీ సెప్టెంబర్ 6 ఒకటే తెలుసు. ఫిబ్రవరి 14. మనం పట్టించుకోము అన్ని నేను మనకి లేవు. మనం సింగిల్స్. ఫిబ్రవరి 30 ఉండదు అనేది కూడా తెలియదు నాకు. 13 కాదు 14. ఇగో మా వాళ్ళు చూడండి సెట్ ఉన్నారు. ఇక మా పోరిలను చూస్తూ చార్మినార్కి వచ్చి మనం ఇద్దరం సేమ్ బ్యాచ్ రా బై. మనం ఇద్దరం సేమ్ బ్యాచ్ రా బై. సింగిల్స్ రావులా కానీ కొత్త నువ్వు సింగిల్ కాదా? సింగిల్ అంటే తెలియదా? అంటే నీకే మనం ఉన్నాం రా బై దోస్తానా ఏదో अभी दे दिए माँ हो गया. अभी वो आंटी को दिए आप इसको जो भी लगी 500 पैसे రెండున్నాయేమో రెండు ఉన్నాయి. ఇది 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 అది అది అదే అది ఎంతో రాది 5 రూపాయలు చిక్కర అది 5 రూపాయలు ఇస్తారా? అది 10 రూపాయలు చిక్క అని చెప్పించి మన మేమైతే ఇప్పుడు ట్యాంక్ బండ్ పోతాం. ట్యాంక్ బండ్ నుంచి ఇంకా దుర్గల్ చెరువు కేబుల్ బ్రిడ్జ్ చూసేసి అదే అమ్మ ఎప్పుడు చూసినా పండుడు అంటాడు ఏంద్రా వీడు. అరే ఇప్పుడే అన్నారా మనం ఇద్దరం సేమ్ బ్యాచ్ అని చెప్పి మళ్ళీ ఏంద్రా అప్పుడే పోరీ అని చెప్పి చదువుతున్నాం. ఇద్దరు మనకు పోరీ సెట్ అవ్వడం. ఇప్పుడైతే డైమండ్కి వచ్చినాం. అందరూ అయితే మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ రాగానే నాదైతే ఫస్ట్ అయిపోయింది. కొంతమందికి ఇక్కడ మెమోరీస్ ఉన్నాయి కదా. ఇక్కడ యారోలు ఏమంటారు అమ్మవారు విగ్రహం తీసుకొచ్చి సర్జన్ చేపిస్తుంది. చిరంగా చూపిస్తాను ఇప్పుడేమో వస్తేనే మైండ్ బ్లాక్ అయిపోతారా అవుతాం. నాకు అర్థం కాలేదు. ఇప్పుడేమమ్మా దుర్గామాత ఫోటో విగ్రహం ఉందిరా. మళ్ళా కంటిన్యూ చేస్తా కనుక్కోండి. నేను పెట్టిన రీల్స్ కి వీడు కామెంట్ చేస్తే వీడు కామెంట్ చేస్తాను. హైలైట్ ఏం డైలాగ్ రాది? స్టోరీ పెడితే మీ మమ్మీ డాడీ వాళ్ళ ఇంట్లో పంపిస్తాను కదా చూసి నేను కానీ వాడు హైలైట్ పెట్టిట్రా విండు. నీకే ట్యాగ్ చేసి పెట్టిట్రా విండు. నువ్వు సింగిల్ గానీ కాదు కాబట్టి అనుకోండి ఏంటనుకుంటే ఏముంది. మెయిన్లీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ప్రతి ఒక్క రీలు పాతగైనా సరే కొత్తగైనా సరే వీడు తీస్తాడు. ప్లస్ మేము హిందీలో ఉన్నాయి తెలుగులో ట్రాన్స్ఫర్ చేసి చెప్తాం. తెలుగులో ఉన్నాయి హిందీలో ఉన్నాయి తెలుగులో ట్రాన్స్ఫర్ చేసి తీస్తాం. ఎందుకంటే అది ఎవరికి పర్సనల్ కాదు, ఎవరికి ఏం కాదు. అరే జెండా పట్ట జెండా చూడు మధ్యలో ఉంది చూడు జెండా. అయితే అది ఎవరికి పర్సనల్ కాదు, ఎవరికి హట్ చేయాలని కాదు. మనం అది తెలుగులో తీసి హిందీలో తెలుగులో ట్రాన్స్ఫర్ చేసి తీసినాం. మరి వీళ్ళు పాత సరే ఇప్పుడు కొత్తగా సరే ఇప్పుడు తీసుకున్న శారీ చెప్పేది నేనే రా. అరే తెలుగులో చెప్పరా
అరే అది అరే ఇగో ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటది అబ్బాయి కొంతమందికి ఇండైరెక్ట్లీ చెప్తున్నా కొంతమందికి డౌట్ ఉంటది ఏదో యాటిట్యూడ్ గా రీళ్లు తీసేసిర్రు సాడ్ గా రీళ్లు ఎవరి గురించి ఏం రీల్ తీస్తలేం అకౌంట్ లో ఉన్నాయి 14 రూపాయలు कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ఓ బిచ్చపోలు మా వాళ్ళు ఎవరి గురించి కాదు ఇవి ఆ రీల్స్ జస్ట్ నేను నార్మల్ గానే తీసి పెడుతున్నా ఎవరి గురించి కావాలి ఓకేనా మనం కూడా పిల్లలు ఉండగా తెలుసుకున్నాం అరే నీకు ఉందిరా నాకు సచ్చినానికి లేదురా నాకే సచ్చినానికి లేదురా పిల్ల లేదా ఉంది 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 నువ్వు అన్నది ఉంది కానీ అడిగింది లేదు అరే నేను అన్నది గర్ల్ ఫ్రెండ్ రా ఆన్లైన్ సర్వీస్ ఇలాంటి అమ్మాకి షార్ట్ కమ్ముతారు డుల్లా వీడు ఎందుకంటే ఆన్లైన్ సర్వీసే ఆఫ్లైన్ సర్వీస్ ఏమి ఉండదు మంది గార్డెన్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏదైనా గొడవలు అయితే చూస్తుంటుంది ఆడ ఇంటర్ గార్డెన్ ఏదైనా గొడవలు అయితే ఆడ చూస్తుంటుండే మేము ఇప్పుడు ఏమో మీ దొంగ పువ్వులతో రావాల్సి వచ్చిందిరా నాకు పోనీ ఎక్కడున్నా ఎవరితోన్నా హ్యాపీగా ఉండు సేఫ్గా ఉండు చెప్పినారా భయ్ ఇవో ఇంకోసారి చెప్తున్నా ఎక్కడున్నా ఎవరితున్నా హ్యాపీగా ఉండు సేఫ్గా ఉండు జాగ్రత్త ఏమైనా నిన్ను ఏమో అంటే అరే అందరు వెళ్ళిపోయారు మొత్తం క్లియర్ బోల్డ్ ఎవరు లేదుడా మనమే క్లియర్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి జాయింగే టైర్ కావునా ఏమన్నారు ఎక్కువసేపు నుంచొని పోమంటారు బాబు వెళ్ళిపో 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 అంటారు కట్టె తీసుకొని నుంచి కొట్టినానుకో ఎట్లుంటాను తెలుసా చెప్పులు 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 వెళ్ళిపోమంటుండు హెల్మెట్ బాగా బాగా సార్ మీకు కొడతాడంటే వీడియో చూసేవాని నెక్స్ట్ జైల్లో వేసేసాను సార్ పోలా ఫ్రెండ్స్ మా వాళ్ళు నాకు వదిలేసి వాళ్ళు చూడు సపరేట్ గా వస్తున్నారు మెల్లగా నేనేమో మెల్లగా వస్తున్నా ఏమైందిరా ఎందుకురా అంత మెల్లగా వస్తున్నారు నరంరా తొందరగా ఎవరు ఏంటి అదే కొంచెం క్లియర్ గా చెప్పండి రా నాయన డౌట్ రాకుండా మేమైతే ఇప్పుడు ఇంటికి పోతున్నాం ఇష్టం చాలా నార్మల్గా ఎక్కువనే ఎంజాయ్ చేసినాం ఏదో ఇక్కడ అమ్మవారిని తీసుకెళ్తారు సరస్వతి అమ్మవారు అంట సార్ చూడండి అది చెప్తున్నారు మొత్తం నార్త్ వాళ్ళు తీసుకెళ్తారు మంచిగా అనిపించింది పాజిటివ్ తీసుకుని ఎక్కువ అమ్మవారు తీసుకెళ్తారు సార్ చూడండి చూసిరా గాయస్ అమ్మవారు సరస్వతి మాత అంట 2 రోజులు పెడతారంట వాళ్ళు 2 రోజులు పూజ చేసి 3వ రోజు ఇలా తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారంట నిమజ్జనం చేసి చూడారంట అమ్మవారికి ఎంతో మళ్ళీ అది నార్త్ సైడ్ నార్మల్ గా నిమజ్జనం చేసేసి ఇంకా వెళ్ళిపోతారంట 3 days పెడతారంట అమ్మవారు అమ్మ ఈ ఎన్టీఆర్ గార్డెన్ చూస్తే వేరే వేరే జ్ఞాపకాలు వస్తున్నాయి నా ప్రాణమా ఇస్తూనే పోతూనే ఉంటాయి ఇదిగో మా ఊరు కొత్త పోతుడు మర్చిపోయారు అందరు అది నా బండి ఇగో ఇది నా బండి ఇగో అరే వస్తానే ఇది నా బండి ఏది ఇది నీ బండా సరే సరే నీదే బాబా నీకేదే పరా నాదన్నదంతా నీదే కదా ఆ బొమ్మ పొరుసై ఉందాం పదా స్నేహానికేరా ఇంటేనా ఇలా వేరే వేరే జ్ఞాపకాలు వస్తున్నాయి గాయస్ ఎందుకంటే ఒక పర్సన్ ఉంటుండే ఆ పర్సన్ వల్ల ఇంటికి వస్తుండే ఏమైనా డొల్లు అయితే ఫేమస్ అయిపోయాడు హలో గాయస్ మళ్ళా కాదు మా ఓడు 6 కొడతాడు అనుకోండు అవుట్ క్యాచ్ అవుట్ అయిపోయిండు ఎంపైర్ డిసిజన్ చూస్తారా గాయస్ చూడండి అవుట్
ఇంకోటి ఇన్సిడెంట్ వచ్చేసి అవుట్ వచ్చేసింది అప్పుడే ఇంటికి పోతున్నాం. చూద్దాం 7 వరకు ఏ బ్లాక్ వస్తుందో, ఇంటికాడ ఎండ్ చేస్తా. ఇంకోటి ఏమైనా రీల్స్ ఉంటే అవి పర్సనల్ గా తీసుకోకండి, ఎవరికి పర్సనల్ గా చేయలేను. నాది నేను ఏదో హిందీలో తెలుగులో ట్రాన్స్ఫర్ చేసి చెప్పిన అంతే. ఎందుకు దిగుతారా చూసిరా, అమ్మ ఒకరికి చెప్దామన్నా కూడా సాధిస్తలేరు మా దోస్తు గారు. వేస్ట్ కొడుకులు మీరు. చలో గైస్, ఇక్కడ ఉన్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉంటా. స్పెషల్గా బాయ్. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయి. వానికి ఏమో బండి నడపడానికి రాదు, ఆయన నడుపుతా ఉంటుంది. అది కూడా ఏ బండి చూడండి, బుల్లెట్. దమ్ చేసుడు కదా అప్పటి నుంచి. నా డ్యూక్ నడుపుతా అంటే మేము నడపని మనకి. వీడిని ఒకసారి మీరు ఏం చేయకపోయి వీడిని ఒకసారి లాస్ట్ టైం చూసుకోండి కదా. ఒకసారి అరే ఇక్కడ ముఖం చూపిరా, వీడి ముఖం ఒకసారి లాస్ట్ టైం చూసుకోండి. మావాడు ఇందాక భయపడి వెళ్ళి జయ బజరంగ్ బలి. ఆగమాగ, అరే నువ్వు ఫస్ట్ టైం నడుతున్నావు రే, నేను పాతగా ఏం నడుతలే. చలో రైట్. చూసుకోండి నేను ఇద్దరికి ఇప్పుడే, తర్వాత కనిపిస్తారో లేదో చూసాం. ఒక పాట వేసుకుందాం ఈడ. పోరా నీకు ఖాళీ ఉందిరా, పోరా. నేను ఎంత దూరం చూడలేదు మన నడుతుంది. ఫస్ట్ టైం మస్తు నడుతాడేమో, చూద్దాం ఎట్లా నడుతాడేమో తెలియదు. వన్ కంట్రోల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు పోయి నేను గెలుస్తా. ఇడు గేర్ లేడు కదా రే. అరే నువ్వు నడుతు ఫస్ట్ టైం నడు. బాబు షార్ట్ మారుతా కదా. అయ్యో ఈ రోడ్లో 100 కొడతారంటే ఇప్పుడు నైట్ టైం లా ఫస్ట్ సైడ్ హెవీ వెహికల్స్ వస్తాయి. మావాడు బుల్లెట్ నడుతుంది గాయ్. ఫైనల్లీ వాడికి వచ్చేసింది. వాళ్ళ చెప్పలేం ముంగట ఏం చేయగలుగుతారు ఎవరికి తెలియదు. होता रे, चला रहा रे, चल తర్వాత దిక్కు లేకుండా సిగ్నల్ కరెక్ట్ అవుతాడు చూద్దా. సచిన్ నీ లాస్ట్ ఏమైనా కోరిక ఉంటే చెప్పేసారా? अरे अभी तेरा भी बोल दे, నేనేమన్నా లాస్ట్ కోరిక ఉంటే చెప్పేసి. నేనేంది ఈడ ఆగిరు? ఓ మా వాళ్ళు ఎందుకు ఇక్కడ ఆగిపోయారు గాయస్. ఏమైందిరా? నడు నడు నడు, పద పద పద. అరే భయపడి బండి ఇచ్చేసాడు వాడు మళ్ళా. అరే నా డ్యూకీరా, అరే నా డ్యూకీరా. ఆ సిగ్నల్ దాటినా ఇగో ఇంకొక బండి, నా బండి నడుతుంది డ్యూకు. అరే మంచి నడుపుతావా? అరే విన్ను స్పీడ్ ఓనియాక్. అరే విన్ను స్పీడ్ ఓనియాక్. అదే చెప్తున్నా, వాడు ఇంకా హెవీ డ్రైవర్. నిజం చెప్పాలంటే అసలు వాడికి బండి నడపడానికి రాదు. వాడికి అసలు బండి నడపడానికి రాదు. నిజం చెప్పాలంటే వాడికి బండి నడపడానికి రాదు గైస్. వాడికి ఏదో ఇస్తున్నాం అట్లా ఇట్లా. వాడు ఇందాక బుల్లెట్ నడిపి ఇప్పుడు డ్యూక్ నడుపుతుండే. ఎంత నడుపుతాడేమో వాడికి లేదు. వాడు భయం అవుతుంది నా బండి ఫస్ట్.
కానీ వానికనే ఎక్కువ ఏం రాదు. చూడండి guys, వాళ్ళు ఎక్కడ ఆ బండి కానీ ఎక్కువ వాళ్ళిద్దరికి ఎక్కువ వాల్యూ మనకు. ఆ బండి పోతే పోయింది, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకోసారి కొనుక్కోవచ్చు బండి. కానీ ఆ మనుషులో పోతే మాట్లాడాలి వాళ్ళు ఎక్కువ మనకు బండి కాదు. మా వాళ్ళు చూడు భయపడి హెల్మెటే పెట్టుకుంటు सचिन अरे लोग खुदा कैसा मार रहे हो भाई. अरे मिलना वो नहीं रहा. अरे वो अरे इको 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 अरे सचिन మంచి చెప్తున్నా మెల్ల పోని ఇగో బండి పోతే పోయింది. బండికి ఏమైనా కదా, బండికి ఏమైనా కానీ మనకేమవద్దు. ఏమన్నారా ఇందాక కూడా అదే అన్నా, బండికి ఏమైనా కానీ. అరే పిచ్చరే పిచ్చరే అరే ఆ సుల్యాడు ఏం కొడుతుందా ఆయన. అరే భయం అవుతుందా ఆయన, వాడు కష్టపడి కాదు కూర్చొని చూడండి వాళ్ళు ఎట్లా పోతురు తీటగాలు. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఈడ వండుకుందామని చెప్పి ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఈ వీడియో అయితే మంచిగా అనిపిస్తుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్.